హైందవ సోదరులందరికీ జై శ్రీరామ్. మనం ప్రతి వారం ఒక కొత్త గుడిని మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం కర్నూలు నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి విల్చాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వీరభద్రేశ్వర స్వామి గుడిని సందర్శించి వద్దాం రండి. అసలు ఈ గ్రామానికి ఉల్చాల అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, ఈ పూర్తి వీడియో మొత్తం చూడండి, మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్తే పూర్వం ఇక్కడ ఉలిచి అనే ఒక నాగదేవత సంచరిస్తూ ఉండేదని, అదే పేరు కాలక్రమేణా ఉల్చాలగా మార్పు చెందింది అని అక్కడి గ్రామస్తులు తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడి స్థానికుల సమాచారం మేరకు ఈ గుడి శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో నిర్మించినదిగా వారు తెలియజేశారు. ముందుగా మనం ఈ గుడిలో చూసినట్లయితే మనకు శ్రీ వీరభద్రేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఆయనకు ఎదురుగా శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ శివలింగంకి ఒక ప్రత్యేకత ఉంది అని, అది చాలా అరుదైన శివలింగం అని గ్రామస్తులు తెలియజేశారు. అది ఏమనగా, ఈ శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉందని, అలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా అరుదని, అలాంటి అరుదైన మహిమాన్వితమైన శివలింగం ఇక్కడ ఉందని ఆ ఊరి గ్రామస్తులు తెలియజేశారు. ఈ గుడికి వెనుక దిక్కున ఒక కోనేరు మరియు గుడి ప్రక్కనే ఒక చిన్నటి సరస్సు కూడా ఉన్నది. ఇలా మీరు గమనించినట్లయితే గుడికి చుట్టుప్రక్కల కూడా చాలా నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉన్నవి. ఈ గుడిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా గ్రామస్తులు తెలియజేశారు. ఈ గుడికి కర్ణాటక రాష్ట్రము మరియు వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం భక్తాదులు విచ్చేసి శివరాత్రి పర్వదినాన శ్రీ వీరభద్ర స్వామివారికి పూజలు అందించి శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి అలంకరణతో ఊరిలో ఊరేగింపుగా వెళ్తూ పండగని చాలా బాగా జరుపుకుంటారు అని చెప్పేసి తెలియజేశారు. ఇంతటి మహిమాన్వితమైన, ఇంతటి మహిమగల గుడికి ఒక ప్రహారీ గోడ కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఇటువంటి గుళ్ళను మనం కాపాడుకుందాం. మరొక వారం మరొక గుడితో కలుద్దాం. మన గుడి మన బాధ్యత. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.